శ్రీ గురుదత్త జై గురుదత్త అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలోని శేషగిరిరావుపేటలోని శ్రీ సాయిరాం మందిరంలో బ్రహ్మశ్రీ ఈశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు దత్తమాలను ధరించి భక్తితో కఠోర దీక్షతో శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని త్రిసంధ్యలు పూజిస్తూ ఆరాధిస్తూ నిత్య హోమాలను నిర్వహిస్తూ తరిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారికి రథయాత్రను నిర్వహించారు. స్వామివారిని గ్రామమంతా ఊరేగిస్తూ స్వయంగా భక్తుల వద్దకు తీసుకువచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. వచ్చే 15వ తేదీ దత్త జయంతి శుభ సందర్భంగా 8వ తారీఖున మన అనపర్తి శేషగిరిరావుపేట సాయిరాం మందిరం వద్ద ఆలయ అర్చకులు శ్రీ జి ఈశ్వర శర్మ గురుస్వామి గారు ఆధ్వర్యంలో దత్తమాలలు ధరించినటువంటి దత్త స్వాములు ఈరోజు స్వామివారిని అనపర్తి పుర వీధులలో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేయడం జరిగింది. అలాగే భక్తులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే వచ్చే 15వ తేదీ ఆదివారం రోజున దత్త జయంతి శుభ సందర్భంగా ఆలయం వద్ద ఉదయం 11 గంటల నుండి గొప్ప అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున 50 మంది భక్తులు ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి అన్నప్రసాద కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. జై గురుదత్త, జై జై గురుదత్త, జై జై గురుదత్త, జై గురుదత్త. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈయనకు 6 చేతులు 3 తలలు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా 3 రూపాల కారణంగా దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా చెబుతారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని పెద్దలు చెబుతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో కూడిన అవతారమూర్తి. దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది చాలా పవిత్రమైన రోజు. అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని జననం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఓ రోజున లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి తమ స్త్రీతత్వాన్ని చూసి చాలా గర్వపడ్డారు. వారి అహాన్ని పోగొట్టడానికి భగవంతుడు కొన్ని మాయలు చేశాడు. అలా ఒకరోజు నారదుడు ఈ ముగ్గురి వద్దకు వచ్చి, ముని అత్రి భార్య అనసూయ ముందు మీ స్త్రీత్వం ఏమీ ఉండదని చెప్పాడు. అప్పుడు ముగ్గురు భార్యలు తమ భర్తలకు ఈ కథ చెప్పి మీ ముగ్గురు వెళ్ళి అనసూయ స్త్రీతత్వాన్ని పరీక్షించాలని చెబుతారు. వారి అభ్యర్థన మేరకు సతీ అనసూయ పవిత్రత ధర్మాన్ని పరీక్షించేందుకు త్రిమూర్తులు భూమికి చేరుకున్నారు. అక్కడ అత్రిముని లేని సమయంలో ముక్కోటి దేవతలు మునుల రూపంలో అనసూయ ఆశ్రమానికి చేరుకుని తల్లి అనసూయ ముందు భోజనం చేయాలని కోరికను వ్యక్తం చేశారు. అనసూయ కూడా వారి ఆతిథ్యాన్ని మన్నించి విధేయత చూపించి భోజనం పెట్టడానికి సిద్ధమైంది. అయితే త్రిమూర్తులు తమ ఎదుట నగ్నంగా ఉండి భోజనం పెట్టాలని షరతు విధించారు. దీంతో ఆ తల్లికి అనుమానం వచ్చింది. ఆ సమయంలో తను ఆ సమస్య నుంచి బయటపడేందుకు తన భర్త అత్రిమునిని స్మరిస్తూ ధ్యానంలో ఉన్నప్పుడు తన ముందు నిలబడ్డ ఉన్న మునుల రూపంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూసింది. అప్పుడు ముని కమండలం నుంచి అనసూయాదేవి నీటిని చిలకరించి వారి 6 నెలల శిశువులుగా మార్చింది. వారికి పాలిచ్చి కడుపు నింపింది. అదే సమయంలో ముక్కోటి దేవతలు
అదే సమయంలో ముగురమ్మలు తమ భర్తలు తమ నుంచి విడిపోవడంతో చాలా కలత చెందారు. అప్పుడు నారద ముని ద్వారా విషయం తెలుసుకున్న దేవత తమ తప్పును అంగీకరించి అనసూయకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత తమ భర్తలను తిరిగి పొందారు. అయితే అనసూయ పాతివ్రత్యాన్ని మెచ్చిన త్రిమూర్తులు తన గర్భం నుండి జన్మిస్తామని వరమిచ్చారు. అందులో భాగంగా బ్రహ్మభాగం నుంచి చంద్రుడు, విష్ణువు నుండి దత్తాత్రేయుడు, శివుని నుండి ముని దుర్వాసుడు జన్మించారు. అప్పటి నుండి దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల రూపంగా పరిగణించబడ్డాడు. దత్తాత్రేయుడు సాక్షాత్తు పరమేశ్వరుడు, శత్రువులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు. మానవుల అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు. ఆ దత్తాత్రేయుడు ఆది గురువు. ఆ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ మీ తోకరాయుడు ఛానల్.